హాయ్ అండి, దీని పేరు జాక్ ఫ్రూట్ కోకోనట్ మిల్క్ పుడ్డింగ్. చాలా బాగుంది, చూడటానికి గాని తినటానికి గాని చాలా బాగుంది అనమాట. కలర్ఫుల్ గా ఉంది. టేస్ట్ మాత్రం జాక్ ఫ్రూట్ కోకోనట్ మిల్క్ టేస్ట్ ఉంది. ఇక్కడ పనస్తొన్నలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, జెల్లీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని నేను మిక్సీ పట్టేసి ఇక్కడ కొంచెంసేపు బాయిల్ చేస్తున్నాను. ఇది కొంచెంసేపు బాయిల్ అయిన తర్వాత మనం దేంట్లో అయితే పుడ్డింగ్ చేసుకోవాలనుకుంటామో ఆ మౌల్స్ లో ఈ జాక్ ఫ్రూట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత కొబ్బరి పగలగొట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి వేసుకొని మనం కొబ్బరి పాలు అనేవి చేసుకోవాలి. కొబ్బరి పాలు చిక్కగా ఉండాలి. ఎంత చిక్కగా ఉంటే అంత బాగుంటది టేస్ట్. దీంట్లో జల్లీ వేసుకొని ఒక ప్యాన్ లో దాంట్లోనే కొబ్బరి పాలు వేసుకొని కొంచెంసేపు మరగపెట్టుకోవాలి. కొంచెంసేపు మరిగిన తర్వాత దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ కూడా కొంచెంసేపు బాగా మరగనియాలి. బాగా మరిగిన తర్వాత తేరుగట్టేసుకొని ఇందాక జాక్ ఫ్రూట్ వేసుకున్నాం కదా, ఆ మౌల్స్ లోనే కోకోనట్ మిల్క్ వేసుకుంటే అంతే, జాక్ ఫ్రూట్ కోకోనట్ మిల్క్ పుడ్డింగ్ అనేది రెడీ.